ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేశంలోని అన్ని రాష్ట్రాలు భౌగోళికంగా ఏర్పడితే తెలంగాణ రాష్ట్రం మాత్రము భావోద్వేగాలతో ఏర్పడింది. ఇక్కడ ఎవరిని కదిలించినా అమరవీరుల తల్లిల కన్నీళ్ళ గాథలే కనిపిస్తాయి. నాయకులందరూ నీళ్లు నిధులు కోసం పోరాడితే నిరుద్యోగులు అందరూ తొలి దశలోనూ మలి దశలోనూ ఉద్యోగాల కోసం పోరాడినారు తెలంగాణ ఉద్యమంలో. అందుకే తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ స్వరాష్ట్రానికి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ప్రత్యేకత చరిత్రలో నిలిచిపోయింది. ఎప్పుడు చూసినా కానీ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఉద్యమంలో ముందు ఉండడానికి, ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో నిరుద్యోగులు ఎప్పుడు పోరాడింది ఉద్యోగాల కోసమే. ఖమ్మంలో రవీంద్రనాథ్ యొక్క నిరాహార దీక్షతో మొదలు పెడితే, మలి దశలో కేసీఆర్ నిరదీక్ష 14F కల్చర్ మొదలు పెడితే, అంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నది కేవలము ఉద్యోగాల కోసమే. తెలంగాణ యువత తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయి, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు వస్తే గొప్పగా బతకవచ్చు, చాలా నాణ్యతతో కూడిన జీవితాన్ని కొనసాగించవచ్చు అని తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులు కలలు గనినారు. ఆ దిశగా పోరాడి స్వరాష్ట్రం ఏర్పరచుకున్నారు. స్వరాష్ట్రం ఏర్పరచుకున్నాక 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు కేసీఆర్ ఇంటింటికో ఉద్యోగం అని మోసం చేసిండు. ఇది గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ ఇంటింటికో ఉద్యోగం అన్నాడు. తెలంగాణ ఉద్యమం టైంలో ఇంటింటికో ఉద్యోగం అటకెక్కింది. ఇంటింటికో ఉద్యోగం అస్సలే లేదు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు పరిపాలించిండు. 10 లక్షల ఉద్యోగాలు కూడా కాదు, కేవలం ఒక 50-60 వేల ఉద్యోగాలు చూపించిండు. అదంతా కూడా టెక్నికల్గా మనకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోనే ఎక్కువ వస్తాయి, అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఎక్కువ వస్తాయి, పోలీసులలో ఎక్కువ వస్తాయి. డిఎస్సి అయిన కాలంలో వేసింది చాలా తక్కువ. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనేది వేసింది కూడా తక్కువే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మూడో ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి అన్న గద్దెక్కే ముందు తన మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. ఆ 2 లక్షల ఉద్యోగాల్లో నిరుద్యోగ భృతి అన్నాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు. మరి 2 లక్షల ఉద్యోగాల మాటెడుబాయే అని చెప్పేసి ప్రశ్నించిన వాళ్ళే ఇప్పుడు కరువైపోయినారు. ఊరూరా బస్సులు వేసుకొని తిరిగారు మన నిరుద్యోగ మిత్రులే. ఊరూరా మొత్తము బస్సు యాత్ర చేపట్టి రేవంత్ రెడ్డి అని తీసుకొచ్చి ఇక్కడ గద్దెక్కించడానికి చాలా మంది మిత్రులు చాలా రకాలుగా మరి పొలిటికల్ క్యాంపెయినింగ్ చేసారు రేవంత్ రెడ్డి అన్న ఎన్నికల ప్రచారంలో. ఈ రోజు చూస్తే తెలంగాణ రాష్ట్రం ఎంత దరిద్రంగా తయారైపోయిందంటే, జాబ్ క్యాలెండర్ పైన ఒక విధి విధానాలు లేవు. 2 లక్షల ఉద్యోగాలు ఏ విధంగా భర్తీ చేస్తారు? 2 లక్షల ఉద్యోగాలు అనేవి రేవంత్ రెడ్డి అన్న యొక్క మేనిఫెస్టోలోని ప్రధానమైన అంశం. ఈ 2 లక్షల ఉద్యోగాలను జాబ్ క్యాలెండర్లో చూపిస్తామని చెప్పేసి జాబ్ క్యాలెండర్ రూపకర్త, రూపశిల్పి నేనే అని జబ్బలు జరుచుకునే ఆకునూరి మురళి ఎక్కడున్నావు? ఒకసారి ఖచ్చితంగా ఆయన వివరణ ఇచ్చుకోవాలి దీనిపైన. చాలా మంది మాట్లాడినారు కదా, ఈ ప్రభుత్వం రావాలే, గత ప్రభుత్వం చాలా మోసం చేసింది నిరుద్యోగులనని. మరి అట్లా నిరుద్యోగులు మోసం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి గద్దెనెక్కించిన పెద్దోళ్ళు ఎడివేరు. ఈ రోజున 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము తన హయాంలో, ఈ 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం తన హయాంలో కేవలం 12,000 ఉద్యోగాలు ఇచ్చింది మిత్రులారా. ఆ 12,000 ఉద్యోగాలు ఎందులో తెలుసా? డిఎస్సిలో ఒక 4,000 ఉద్యోగాలు, ఈ మెడికల్ డిపార్ట్మెంట్లో కొన్ని నర్సులు, స్టాఫ్ నర్సులు సంబంధించిన ఉద్యోగాలన్నీ లెక్క పెడితే 12,000కి వచ్చినాయి. అంటే 2 లక్షల ఉద్యోగాలలో 12,000 వాటా ఎంతంటే కేవలం 5% మాత్రమే. ఇంకొక 95% ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ఈ రేవంత్ రెడ్డి అన్న ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్న పైన ఉన్నది. నిరుద్యోగులారా మీకేమైనా అవసరం ఉంటే రోడ్డెక్కకండి, నిరసనలు తెలియజేయకండి. మీతో చర్చించడానికి, మీతో మాట్లాడడానికి ప్రజాప్రభుత్వం ఉన్నది. రండి, కూర్చోండి, మీ యొక్క సమస్యలు ఏందో మాకు చెప్పండి. మా ఎమ్మెల్యేలు ఉన్నారు, మా మినిస్టర్స్ ఉన్నారు, నేనున్నా, మేమందరం మీకోసమే పనిచేస్తున్నాము. మీ నిరుద్యోగుల ఓట్ల ద్వారానే నేను గద్దెనెక్కినా, గద్దె మీద కూర్చున్నా అని రేవంత్ రెడ్డి అన్న ఎన్ని సందర్భాలలో మాట్లాడారండి. మరి ఎన్నో సందర్భంలో మాట్లాడిన మన రేవంత్ రెడ్డి అన్న గారికి మరి ఈ రోజు నిరుద్యోగుల బాధ గోస కనిపిస్తా లేదా?
ఖచ్చితంగా నేను చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మూడో ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు నిరుద్యోగులు ఎవరు కూడా సంతృప్తిగా లేరు. ఇక్కడ గురుకుల యొక్క గురుకుల అభ్యర్థుల యొక్క డౌన్ మెరిట్ లిస్టు లేదు. గురుకుల అభ్యర్థులు డౌన్ మెరిట్ లిస్టు కోసం గత 2 సంవత్సరాల నుండి రేవంత్ రెడ్డి అన్న ఇంటి చుట్టూ తిరిగిండ్రు. రేవంత్ రెడ్డి అన్న పిఏ వాళ్ళ అవమానపరిచిండు. రేవంత్ రెడ్డి అన్న వాళ్ళ గోడు వినట్లేదని చెప్పేసి వాళ్ళ హైకోర్టులో కేసు వేసిన కోర్టులు కూడా ఈరోజు మరి గురుకుల అభ్యర్థులకు సానుభూతిగా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి తీర్పులు ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. 8,000 గ్రూప్ 1 ఉద్యోగాలలో ఇంతవరకు డౌన్ మెరిట్ లిస్టు తీయలే. 8,000 ఉద్యోగాలు ఖాళీలు మరి బ్యాక్లాగ్ లో పోస్టులు ఉన్నాయనేది కూడా గుర్తించలేకపోయింది ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. ఇంతవరకు డిఎస్సీల 6,000 ఉద్యోగాలు అంటున్నావు. 6,000 ఉద్యోగాలు ఉంటాయా డిఎస్సీల? నువ్వే చెప్పినావు కదా 27,000 మంది టీచర్స్ కి ప్రమోషన్ ఇచ్చినావు, 32,000 మంది టీచర్స్ కి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసినాము, ఒక 11,000 మంది హెచ్ఎంలు అయిపోయారు అన్నారు. మరి వీళ్ళు ఇక్కడ కింది స్థాయి నుండి పై స్థాయికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎన్ని వేల ఖాళీలు ఏర్పడతాయో నువ్వే తెలియజేయాలి. దారుణంగా ఉందండి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి. ఎంత దారుణంగా ఉందంటే ఏ ప్రభుత్వం వచ్చినా నిరుద్యోగుల్ని నయవంచన చేస్తుంది, మోసం చేస్తుంది. మనకు ఉద్యోగాలు కల్పించడం అనేది అటకెక్కిచ్చారు. మనల్ని ఓటుగా మలుచుకుంటున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా నిరుద్యోగులను ఒక ఓటుగా మలుచుకుంటున్నారు తప్ప వాళ్ళకి ఉపాధి కల్పించాలి, వాళ్ళకు మెరుగైన జీవనాన్ని చూపించాలి అనేది ఏ ప్రభుత్వం కూడా ఆలోచిస్తలేదు. మెయిన్గా ఇక్కడ చూసినట్టయితే మిత్రులారా, మనకు తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి రాబోతుందని చెప్పేసి అంటున్నారు. డిఎస్సి 6,000తో వస్తా ఊరుకునేదే లేదు. మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, మన పక్క రాష్ట్రం, అక్కడ ఎస్ఏలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ల ఎస్ఏలకు 80% రిక్రూట్మెంట్ చూపిస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 30%, 20% చూపిస్తావా? 70% ఇక్కడ, 70 నుంచి 80% ఇక్కడ హెచ్జిటీలకు ప్రమోషన్తో రేపుతో ఎస్ఏలను ఇక్కడ 20% డైరెక్ట్ రిక్రూట్మెంట్ చూపిస్తే మేము బిఏడులు చేసి 4 సంవత్సరాల బిఏడులు, 2 సంవత్సరాల బిఏడులు, సంవత్సరం బిఏడులు చేసి మేము టెట్ క్వాలిఫై అయ్యి టెట్లో మంచి స్కోరు 120, 120 స్కోర్ తెచ్చుకున్నా కూడా మాకు ఇక్కడ ఎక్కడ కూడా మాకు డిఎస్సి నోటిఫికేషన్ వస్తే మా ఎస్ఏలు మా జిల్లాలో చూస్తే మా సబ్జెక్టులలో 1, 2, 3 గుండుస్తున్నా, కొన్నిటికాడ ఎక్కడేం కనిపించాయి. ఇదా మేము ఇలాంటి బాధలు ఫేస్ చేయడానికి మేము చదువుకున్నది? నిరుద్యోగులంటే నిరక్షరాస్యులు కాదు మిత్రమా, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే రేవంత్ రెడ్డి అన్నున్నారో మీరు గుర్తుపెట్టుకోండి అన్నయ్య, నిరుద్యోగులు అంటే నిరక్షరాస్యులు కాదు, వాళ్ళు అక్షరాస్యత కలిగిన వారు, వెల్ ఎడ్యుకేటెడ్స్. తలుసుకుంటే ప్రభుత్వాన్ని గద్దె దింపేంత శక్తి మా దగ్గర ఉన్నది. ఆల్రెడీ ఒకరిని ఫామ్ హౌస్ కు పరిమితం చేసినాము. ఇక నీ వంతు నీ తంతు మొదలయ్యేది నాకైతే కనిపిస్తుంది అని ప్రజల పక్షాన నేనైతే చెప్తున్నా. స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో 42% రిజర్వేషన్ అని బీసీలను రెచ్చగొట్టి, మరి బీసీలకు 42% రిజర్వేషన్స్ అంటే ఉద్యోగాలలో, మరి అదే విధంగా వాళ్ళకు ఎడ్యుకేషన్లో అండ్ జాబ్లో కల్పిస్తానన్ను దాని దిశగా నువ్వు ప్రయాణించిందే లేదు. మళ్ళొకసారి ఎక్కడైతే బీసీలు మరి బీసీ కులగణలో పాల్గొనలేదో వాళ్ళకి మళ్ళొకసారి అవకాశం ఇచ్చినాం. అవకాశం వచ్చిన తర్వాత మరి ఇంత వాళ్ళకి బీసీలకు ఎంత పోవాలి, వాళ్ళ రిజర్వేషన్ పర్సంటేజ్ తీయాలి. నేను దగ్గర లెక్క ఉందా? 2011 జనాభా లెక్కలు ఇప్పుడు 2011 జనాభా లెక్కలు అయిపోయి దగ్గర 13 సంవత్సరాలు అవుతుంది. ఇంకా 13 సంవత్సరాల వెనకటి లెక్కలు చూపించి బీసీలో మోసం చేసే ప్రయత్నం ఏర్పడుతుంది. ఇక్కడ ఎస్సీలో చూడండి మిత్రులారా, ఎస్సీల కింద దారుణం. ఎస్సీ ఉపవర్గీకరణలో ఎస్సీల జనాభాలో మాదిగలు ఎక్కువనే ఉన్నారు. మాదిగలు 45 లక్షల మాదిగల కాట 9% అంట. ఇందో కొడితే 15 లక్షలు కూడా లేరు పట్టుమని, 11 లక్షలు కూడా లేరు పట్టుమని, వాళ్ళకి 5% రిజర్వేషన్ అట. ఇది ఎక్కడి? ఇది మా రిజర్వేషన్లో మేము దారుణంగా నష్టపోతున్నామని మందకృష్ణ మాదిగ గారు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ అడిగితే ఇస్తే మళ్ళా వాళ్ళు ఏ విధంగా బీసీలో మోసం చేస్తుండో అదే విధంగా ఎస్సీలో మోసం చేస్తున్నావు. నీ ఎస్సీల వర్గీకరణ అనేది మొత్తం తప్పున తడకలుగా ఉన్నది, న్యాయబద్ధంగా లేదు, శాస్త్రీయంగా లేదు, శాస్త్రీయ బద్ధత లోపించింది ఇక్కడ అని చెప్పేసి మళ్ళా మందకృష్ణ మాదిగ గారు రేవంత్ రెడ్డి అన్న చెబితే రేవంత్ రెడ్డి అన్న కన్ను తెరుచుకొని మళ్ళీ ఒకసారి షమీమ్ అఖ్తర్ గారి యొక్క కమిషన్ గడువును పొడిగిస్తాడు మార్చి 10 వరకు. మరి రిక్రూట్మెంట్లల్లా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నోటిఫికేషన్లలో ఎస్సీ వర్గీకరణ వాళ్ళకి అడ్డే కాదు. అక్కడ ఎస్సీ వర్గీకరణ ఇప్పుడున్న నోటిఫికేషన్లకు కూడా మేము ఇంప్లిమెంటేషన్ చేస్తామని వాళ్ళు శాస్త్రీయబద్ధంగా ఎస్సీ వర్గీకరణకు వెళితే
నువ్వేమో ఎస్సీ వర్గీకరణ చేయడానికి, అదేవిధంగా బీసీ వర్గీకరణ చేయడానికి కాలయాపన చేస్తూ నిరుద్యోగుల నయవంచన చేస్తున్నావు రేవంత్ రెడ్డి. నువ్వు నీ నీ మంత్రులకు తెలియదు విద్యాశాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయని. అసలు ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లేడు. ఎంత దారుణం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని నిరుద్యోగుల మోసం చేయకుండా, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు చూపిస్తానన్నావు. నువ్వు జాబ్ క్యాలెండర్ ఏంది, దాని విధి విధానాలు ఏంది, దాని చట్టబద్ధత జాబ్ క్యాలెండర్ కలిపి యూపీపీఎస్సీ మాదిరిగా మేము పని చేపిస్తాం ఇక్కడ టీజీపీఎస్సీ అని చెప్పేసి అంటారు. యూపీపీఎస్సీ మాదిరిగా కాదు, యూపీపీఎస్సీలో నువ్వు ఒక 1% ఫాలోగా నీ దమ్ము నీ ధైర్యం ఉంటే యూపీపీఎస్సీతో పోల్చుకుంటున్నావా? యూపీపీఎస్సీ అంటే ఏంటిది అనుకుంటా మామూలా? అది దేశ స్థాయిలో ఎక్కడ కూడా ఇంతవరకు ఒక రిమార్క్ రాకుండా, ఎక్కడ కూడా ఏమి కాకుండా తన స్టాండర్డ్ని కాపాడుకుంటాను ఇప్పటి వరకు యూపీపీఎస్సీ. నువ్వు కాపాడినావా? నీ హయాంలో వచ్చినావు. ఇంతవరకు గ్రూప్ 4 రిజల్ట్ ఇచ్చినావు. గ్రూప్ 4 రిజల్ట్స్ కూడా ఇంతవరకు మరి ఎన్ని బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయని డౌన్ మెరిట్ లిస్ట్ తీయని నువ్వు ఎక్కడ కూడా చూడండి మిత్రులారా. ప్రభుత్వానికి నిజంగా నిరుద్యోగుల మీద చిత్రశుద్ధి లేదు. ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా వాళ్ళకి పర్టికులర్గా ఒక లెక్క తెలియదు. మెయిన్గా ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లా ఎక్కడ కూడా బ్యాక్లాగ్ లేకుండా మేము భర్తీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటి వరకు అయితే క్లారిటీ ఇవ్వలే. అదంతా పేపర్ వాళ్ళు వాళ్ళ సొంత అనాలిసిస్ తోని రాస్తూ ఉన్నారు. ఏదేమైనా గ్రూప్ 1, గ్రూప్ 2లో, గ్రూప్ 3లో ఏదైనా నిరుద్యోగులకు ఎవరికైనా ఇబ్బంది ఏర్పడితే ఖచ్చితంగా నేను నా వాయిస్ రైజ్ చేస్తా, ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తా. మన ఛానల్ నిరుద్యోగుల పక్షాననే ఉంటుంది. నేను 100% చెప్తున్నా. ఈ గవర్నమెంట్కి 2 లక్షల ఉద్యోగాల పైన చిత్రశుద్ధి ఉంటే మరి 2025 సంవత్సరము మార్చి 31 వరకు, లేదా ఏప్రిల్ 1 వరకు, లేదా ఏప్రిల్ 31 వరకు ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అవుతున్నారో ఒక లెక్క తీయాలి. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఎన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, ఆ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ కూడా ఒక సర్క్యులర్ జారీ చేసి మీ డిపార్ట్మెంట్లలో ఎన్ని ఖాళీలు ఎన్ని ఏర్పడుతూ ఉన్నాయి రిటైర్మెంట్ ద్వారా, ఆ ఖాళీలన్నింటినీ ఎమ్మడే తక్షణమే ఆర్థిక శాఖకు పంపించండి. ఆ యొక్క లెక్క మీరు ప్రభుత్వం నుండి తెప్పించుకోండి. ముఖ్యమంత్రి గారు మీరు మీ వివిధ పేషీల నుండి తెప్పించుకోండి. ఎన్ని ఖాళీలు ఏర్పడుతున్నాయి ఈ ఆర్థిక సంవత్సరం నాటికి ప్రభుత్వ రంగంలో, ఆ ఖాళీల లెక్క తెప్పించుకొని ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఎన్ని పోస్టులు వస్తున్నాయి ఖాళీలు, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయని ఒక లెక్క తీస్తే నువ్వు అనుకున్న ఈ 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేయాలనుకున్న దానిపైన నీకు ఒక క్లారిటీ తెలుస్తుంది. అరే ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మినిస్టరే లేడు. విద్యాశాఖలో 6,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నాడు కదా డిఎస్సి ద్వారా. మరి హెచ్జిటీలు ఎన్ని పోస్టులు ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, పీటీలు ఎన్ని పోస్టులు ఉన్నాయి, స్పెషల్ డిఎస్సి ద్వారా ఎన్ని పోస్టులు భర్తీ చేయబోతున్నావు, లాంగ్వేజ్ పండితులు ఇవన్నీ ఎన్ని భర్తీ చేయబోతున్నావు అని ఒకటైతే ఉందా? క్లారిటీ ఉందా ప్రభుత్వం దగ్గర? ఎలాంటి క్లారిటీ లేదు. కేవలం 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండరు, ఈ 2 మాటలతోనే కాలం గడుపుతుంది ఈ రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం. ఇంతవరకు నిరుద్యోగుల పక్షాన ఉండి ఒక్క మీటింగ్ అని పెట్టినవా? రివ్యూ మీటింగ్. అసలు నిరుద్యోగుల బాధ ఏంది, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, నిరుద్యోగుల సమస్యలు ఏంది, మరి నిరుద్యోగుల భృతి గురించి మాట్లాడినావా? నువ్వు నిరుద్యోగుల భృతి ఇవ్వకుండా పర్వాలేదు, కానీ మాకు 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్లో ఎప్పుడు భర్తీ చేస్తాం ఒకటి మాకు క్లారిటీ కావాలి. కేవలం తన రాజకీయ స్వలాభం కోసం, తన రాజకీయం కోసమే ప్రాజెక్టులు, ఆ పనులు, ఈ పనుల కోసమే నువ్వు నడిపిస్తున్నావు నీ ప్రభుత్వాన్ని. ఓకే, రాజకీయం అంటే రాజకీయ పనులు, రాజకీయ ఆలోచనలు ఉంటాయి కావచ్చు, కానీ ఈ యొక్క సమాజంలో మీ యొక్క ప్రభుత్వంలో నిరుద్యోగులు కూడా భాగస్వామి లైన్లు వాళ్ళ ఓటు ద్వారా, వాళ్ళ ఓటును ఉపయోగించుకున్నావు. మరి అందుకైనా నువ్వు సమాధానం చెప్పే బాధ్యత మీ దగ్గర ఉన్నదని మేము ఆశిస్తూ ఉన్నాం. మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఒక 1000తోని గ్రూప్ 1 రావాలి, ఒక 2000తోని గ్రూప్ 2 రావాలి, ఒక 4000 నుంచి 5000తోని గ్రూప్ 3 రావాలి, 12,000తోని డిఎస్సి రావాలి, ఖచ్చితంగా ఒక 15,000తోని పోలీస్ కానిస్టేబుల్, ఒక 5,000తోని బీట్ ఆఫీసర్స్, ఒక 1000తోని ఖచ్చితంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఐ రావాలి. మిగతా డిపార్ట్మెంట్లల్లో ఏ డిపార్ట్మెంట్ ఖాళీలు ఎన్ని ఉన్నాయో అవన్నీ ఎట్ ఏ టైం గుర్తించి వాటిని అన్నిటిని కూడా ఏప్రిల్ 2nd వీక్ వరకు జాబ్ క్యాలెండర్కి చట్టబద్ధత కల్పించి జాబ్ క్యాలెండర్లో చూపించే బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉండాలని మనస్ఫూర్తిగా డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా నిరుద్యోగులందరూ కూడా మీరు మాట్లాడాలి. మీరు మాట్లాడకుండా మీరు కాముకుంటే ప్రభుత్వాలు ఇట్లనే మిమ్మల్ని మరీ మోసం చేస్తాయి. నిరుద్యోగులు అంటే నిరక్షరాస్యులు అనుకుంటున్న ప్రభుత్వానికి అక్షరాస్యుల
యొక్క దెబ్బేదో చూపించే ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ చిల్కా ప్రశాంత్.